ఎట్లా అనిపిస్తుంది మీరు ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం? ఇది కూడా అదే పరిస్థితి కదా. గత ప్రభుత్వం దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినారు. ఇక్కడ వడ్డీలకు కానీ కంతులకు కానీ ఈఎంఐలు కంతులకు కానీ 45,000 కోట్ల రూపాయలు పోతుంది. అది 60% అనేది స్టాండర్డ్. ఏ రాష్ట్రానికైనా స్టాండర్డ్ 60%. వాళ్ళకు వచ్చిన ఆదాయంలో 60% జీతభత్యాలకు పెన్షన్స్కు పోతుంది. పోయినాక మిగిలింది ఏముంది? లేదు. కాబట్టి ఇంకేం డెవలప్ చేస్తారు? మళ్ళా దానికి తోడు కొత్త స్కీములు అనౌన్స్ చేశారు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో అయినా సరే సూపర్ 6 అని ఆయన చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా హామీలు ఇచ్చారు. హామీలు నెరవేర్చాలంటే డబ్బులు చాలటం లేదు అంట. హామీలు నెరవేర్చడానికే డబ్బులు చాలడం. అభివృద్ధిని గురించి ఏం ఆలోచన చేస్తారు వీళ్ళు? అంతే సార్. అభివృద్ధికి అంటే ఇచ్చిన హామీలను కూడా 100 రోజులలో పూర్తి చేస్తామన్న వాళ్ళు ఇంకా పూర్తిగా కూడా హామీలన్నీ కూడా అమలు పరచట్లేదని ప్రజలలో కూడా వ్యతిరేకత వస్తుంది. సంక్షేమ పథకాలు ఇట్లా ఎక్కువ ఇవ్వడం అన్నది అనర్థం అంటారా? అనర్థమని నేను అన్నాను. ఎందుకంటే సంక్షేమ పథకాలు మీకు ఆదాయం వస్తుంటుంది. మీరు విరాళం ఇదలుచుకున్నప్పుడు మీ ఆదాయాన్ని బట్టి విరాళం ఇస్తావు, కానీ మీ ఆదాయానికి మంచి విరాళం చేయగలరా? సంక్షేమ కార్యక్రమాలు ఎన్ని ఇచ్చినా ప్రజలు తీసుకుంటారు, కానీ ఆదాయం ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి డెవలప్మెంట్ కింద సంక్షేమ కార్యక్రమాల కింద అని తీసుకోవాలి. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమపాలనలో చూసుకొని చేసుకుంటే మంచిది. ఇప్పుడు అంతా సంక్షేమం 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 అని అంటున్నారు, కానీ అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదు. సార్, ఇప్పుడు ఓవరాల్గా అంటే యువతకి కూడా పెద్దగా అవకాశాలు ఇస్తాము అది ఇస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం కానీ లేకపోతే ఏపీలో ప్రభుత్వం కానీ ఎవరికి కూడా ఇంకా వాటికి ఆ దిశగా పనులు అయితే చేయట్లేదు. పోనీ ప్రభుత్వం చేయకపోయినా యువతకి మీరు ఎలాంటి యువతరానికి మా తరానికి యువతరానికి అంటే ఏముంటాయి అంటే వాళ్ళు ఎంతసేపు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ ఇష్యూనే చూసుకోండి. సో వాళ్ళు కనుక నిజంగా అభివృద్ధి కనుక ఉండి ఆర్థిక వనరులు అంతా బాగుండి ఆర్థికంగా బాగుంటే ఉగ్రవాది దానికి వెళ్ళరు. నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉండడం వల్ల అనవసర పనులు చేస్తున్నారు కదా. ఇక్కడ ఐటీ సెక్టార్ ఉంది, రకరకాలు ఉన్నాయి, విదేశాలకు వెళ్తున్నారు. అదే పనిగా ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి రావు. ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి క్రియేట్ కావాలని రిటైర్ అయిన వాళ్ళు కొత్త వాళ్ళని తీసుకుంటారు. ఇప్పుడు తెలంగాణలో అప్పుడు కొన్ని ఉద్యోగాలు తీసుకున్నారు కదా, ఒక 30,000 మందినో 40,000 మందినో. అది క్రియేషన్, అది వేరు. యువతకు ఉద్యోగాలు అనేది అది వేరు. అంటే అది వేరు సమస్య. అది ఒక ప్రభుత్వ సంస్థలే ఉద్యోగ అవకాశాలు కల్పించలేవు, ప్రైవేట్ సంస్థలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఐటీ సెక్టర్లో ఎంతోమంది పనిచేస్తున్నారు కదా. ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ఐటీ సెక్టర్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, రకరకాల ఉపాధి అవకాశాలు ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు ప్రభుత్వంలో అంటే దేశంలో ప్రభుత్వం కనుక కొద్దిగా జాగ్రత్తగా వహిస్తే, ఇప్పుడు ఇంటికి పెద్ద నాన్నగారు ఎలా క్రమశిక్షణతో పిల్లల్ని పెంచితే వాళ్ళు మంచిది. ఫ్యామిలీ వేరు ప్రభుత్వం, ఫ్యామిలీ వేరు ప్రభుత్వం వేరు. ప్రభుత్వం నువ్వు అన్ని సమపాలనలో ఉండాలా. ఒక యువతకే ఉద్యోగం కల్పిస్తాము, నువ్వు పని లేకపోయినా ఉద్యోగాలన్నీ ప్రకటించి ఉద్యోగాలన్నీ తీసుకుంటారు. వాళ్ళకు అవసరమైన ఉద్యోగాలు తీసుకుంటారు. ఉద్యోగాలు ఖాళీలు పడి రిక్రూట్ చేయకుంటే దాన్ని విమర్శ చేస్తారు. ప్రభుత్వంలో ఉద్యోగాలు ఖాళీలు ఏర్పడతాయి. పోలీస్ శాఖే ఉంది, పోలీస్ శాఖలో పోలీసులు రిటైర్ అయిన తర్వాత ఖాళీలు పడతాయి కదా. ఖాళీలు పడినప్పుడు రిక్రూట్మెంట్ చేయకపోతే అది విమర్శకు దారితీస్తుంది. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పోలీస్ శాఖలో అందరినీ పోలీసులుగా నింపలేరు కదా. అది ప్రజలకు నష్టమే కదా. మీరు అంటుండేది మీరు ఆలోచన చేసి మాట్లాడుతున్నారో నాకు అర్థం కాకపోండి. ఒక్క నిమిషం మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు. కానీ ప్రభుత్వం అనేది వాళ్ళ జోబిలో నుంచి ఎవరు డబ్బు తీయరు, ప్రజలు పన్నులు కట్టాల. మీరే తీసుకోండి, ఉదయం లేస్తే కాఫీ మొదలు పెడితే కాఫీలో ఎన్ని పన్నులు ఉన్నాయనుకుంటున్నారు? షుగర్ మీద ఉంది, పాల మీద ఉంది, డికాక్షన్ మీద ఉంది, కప్పు మీద ఉంది, 4 పన్నులు. రాత్రి వరకు అంత మీద పన్నులు ఉన్నాయి. పన్నులు ఉన్నప్పుడు నీకు అది పన్నుల భారం అనేది చూసుకోవాలి కదా. నువ్వు కట్టిన డబ్బే కదా అదంతా. ప్రజల నుంచి వచ్చిన డబ్బే. ప్రజల నుంచి వచ్చిన డబ్బును ప్రజలకు ఖర్చు పెట్టాలా.
ఖర్చు పెట్టేటప్పుడు దాన్ని ఒక ఒక ఛానల్లో ఖర్చు పెట్టాలి కానీ కేవలం ఒక కోవకు చెందిన వారికో ఒకరికో ఖర్చు పెడతారు అన్నది అభివృద్ధి ఉంటుంది, సంక్షేమం ఉంటాయి, వైద్యం ఉంటుంది, విద్యారంగం. ఎక్కువగా చెప్పాలంటే వైద్య రంగానికి విద్యారంగానికే ఎక్కువ ఖర్చు పెట్టాల్సింది. అవి ఇప్పుడు తగ్గిపోయినాయి అనుకోండి. వైద్య రంగానికి విద్యారంగానికి పోయి ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్ చేతుల్లో పోయి పడినారు. ఏదైతే నీకు అవసరమో, ఏ సంక్షేమం అయితే నీకు అవసరమో ఆ సంక్షేమానికి ఎక్కువ నిధులు కేటాయించాల్సింది పోయి ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలని ఓట్ల కోసమే చూస్తున్నారు కానీ ప్రజల అభివృద్ధిని గురించి కాదు. అంటే మీరు ఇందాక అన్నారు ఆలోచించారు. నేను ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్, పాకిస్తాన్లో యువతని ఇచ్చలుడిగా వదిలేసి ఉగ్రవాదం పేటరేగిపోతుంది, వాళ్ళని క్రమశిక్షణలు పెట్టుంటే ఇలాంటి ఉగ్రవాదులు అనేవి రావు కదా. క్రమశిక్షణ వేరండి. క్రమశిక్షణ అంటే ఆడ వచ్చింది ప్రజాస్వామ్య పాలన లేదు. ఎప్పుడు మిలిటరీ అధికారులే కుట్రతో అధికారాన్ని చేజిక్కించుకుంటున్నారు. పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు ఏం చెప్తారో ప్రధానమంత్రి అదా ఆచరించాల్సిందే. ఈవెన్ ఏ స్థాయికి ఉంటాయంటే జిల్లా యంత్రాంగం కలెక్టర్ ఆఫీసులో కూడా సైనికాధికారి ఎవరో ఒకరు వాచ్ చేస్తుంటారు ఏం చేస్తున్నారని. ఈవెన్ తాలూకా స్థాయిలో కూడా ఒక సైన్యాధికారి ఏం చేస్తున్నారని వాచ్ చేస్తుంటారు. ఇవన్నీ సైన్యం కంట్రోల్లో జరుగుతుంటాయి. ఇక్కడ మన ఇండియాకు వచ్చేసరికి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు పరిపాలిస్తుంటాయి. ఎందుకంటే ఉదయం లేస్తే కనుక ప్రజలు ఏమనుకుంటారు అనే ఒక ప్రశ్న వాళ్ళల్లో కనపడుతుంటుంది. అక్కడ వాళ్ళు ఎవరికి జవాబుదారి లేదు కదా, వాళ్ళ యొక్క అధికారాన్ని నిలుపుకునే దానికి ప్రయత్నం చేస్తుంటారు. అయితే సార్ మీరు అన్నట్టు అక్కడ రక్షణ పాలన వల్లనే అక్కడ అంతా కూడా రక్షణ పాలన సైన్యం చేతిలో ఉంది పరిపాలన. ఇక్కడ అంతా కూడా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాల ప్రజాప్రతినిధుల చేతిలో ఉంది కాబట్టి అక్కడ ఏమనుకుంటారు, నేను ఇప్పుడు ఎమ్మెల్యే అయినాను, మళ్ళా 5 సంవత్సరాలకు ఎమ్మెల్యేగా వారి దగ్గర పోయి దండం పెట్టాల్సిందే కదా. నేను నా ఇష్ట ప్రకారం చేస్తే కనుక ఈయన ఇష్ట ప్రకారం చేసినారని ఓడిస్తారు కదా. అలా ఛాన్సే లేదు కదా, పాకిస్తాన్లో ఛాన్సే లేదు. సార్ ఇప్పుడు చెప్పండి సార్, ఇంకా నేను అంటే ఇందాక అడిగాను ఇక్కడ పరిస్థితులు అంటే ప్రభుత్వాలకి దానికి సంబంధం లేదు, అభివృద్ధికి పార్టీలకి సంబంధం లేదని అంటారు. మీరు ఒకవేళ ఎలా చూడాలి తెలంగాణని అనుకుంటే మీరు ఎట్లా ఉండాలని అనుకుంటున్నారు? తెలంగాణ ఎట్లా ఉండాలని ఇప్పుడు ఉండేది సమస్య, వాళ్ళకు వస్తుండే రెవెన్యూ 1,10,000 1,20,000 కోట్లు వస్తుంది. 1,20,000 కోట్లలో 45,000 కోట్ల రూపాయలు కంతులకు వడ్డీలకు కట్టాల్సింది వస్తుంది. తర్వాత జీతభత్యాలకు 60% పోతే కేవలం 3,000 4,000 కోట్లు మాత్రమే అభివృద్ధికి కానీ వీళ్ళు చెప్పిన కొత్త సంక్షేమ కార్యక్రమాలకు కానీ ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం. అందుకే స్కీములు అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు కానీ దాంట్లో గైడ్ లైన్స్ పెడుతున్నారు. ఏదో ఒక గైడ్ లైన్స్ పెట్టినప్పుడు 100% మందికి ఆ ఫలాలు లభ్యం కావటం లేదు. కొంతమందికి అవుతున్నాయి, కొంతమందికి కావటం లేదు. కాని వాళ్ళు ఏం చెప్తారు, బాధపడుతుంటారు. ఇప్పుడు మీరు నేనే ఉండా, నాకేం ఉద్యోగం లేదు, నాకేం శాలరీ రాదు కాబట్టి నేను మీకంటే ఆర్థికంగా స్తోమతలో ఉన్నా నేను ఏదో ఒక సంక్షేమ కార్యక్రమానికి పెట్టుకుంటే వస్తుంది. మీరేమి పని చేస్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేసినప్పుడు నీ శాలరీ అనేది కనపడుతుంది. నువ్వు శాలరీ మెన్షన్ చేసినప్పుడు నువ్వు క్వాలిఫైడ్ కాదని నీకు రాదు. నేనేమో నీకంటే ఆర్థికంగా బలోపేతంగా ఉన్నని నాకు వచ్చే ఫలము, నువ్వు అంటే ఆర్థికంగా బలహీనంగా ఉన్నా నీకు రాదు. అటువంటిప్పుడు మీలో అసంతృప్తి ఉంటుంది కదా. అటువంటి పరిస్థితి ఏర్పడింది అంటాను. అంటే ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల కూడా ఇలా జరిగిందంటే ఇప్పుడు హైడ్రా కానీ మూసి ప్రక్షాళన కానీ వీటి వల్ల కూడా ఇక్కడ HCU కానీ వీటి మీద అంతా కూడా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. అది వ్యతిరేకత ఏంటంటారు, ప్రభుత్వ భూములు ఆక్రమించి అక్రమ కట్టడాలు కట్టినప్పుడు వాళ్ళు విచారించి నిర్మూలిస్తున్నారు. మూసి ప్రక్షాళన చేయటం అంటే అది మంచిదే కదా, సిటీకి తప్పనేటంటావు. కాకపోతే కొందరు నష్టపోతారు కాబట్టి వాళ్ళు బాధపడవచ్చు, కాదండి. ఇప్పుడు అక్రమ కట్టడాలు నిర్మాణం చేసింటారు, అక్రమ కట్టడం కూల్చినప్పుడు నిర్మాణం చేసిన వ్యక్తి బాధపడతారు, ప్రజలకేమో సౌకర్యమే కదా.
అవి వేరు అవి సమస్య. హెచ్సియు మీద కూడా చాలా వ్యతిరేకత వచ్చింది కదా, దాన్ని ప్రైవేట్ వాళ్ళకి లేదంటే ఐటీ కారిడార్లకి ఇచ్చేస్తాము, భూములు వేలం పాటికి వేసేస్తామని ప్రకటించడంతో చాలామంది స్టూడెంట్స్ అంతా తిరగబడ్డారు. సో ఈ నిర్ణయాల వల్ల కూడా దీనికి నెగిటివ్ ఉంది. వాళ్ళు వాళ్ళ ఆలోచన విధానం ఇది ఎందుకంటే గతంలో ఆ, ప్రత్యేక ఉద్యమం వచ్చినప్పుడు ఇందిరాగాంధీ గారు 6 పాయింట్ ఫార్ములా కింద ఆ యూనివర్సిటీని స్థాపించడం జరిగింది. ఈ యూనివర్సిటీకి కొన్ని వందల ఎకరాలు కేటాయించినారు. అది వారికి సరిపోతుంది. కాకపోతే పక్కనున్న భూములను ఊ, ఇండస్ట్రీలకు కేటాయిస్తే కొంత ఆర్థిక వనరు సమకూరుతుందని ఆలోచన చేసినారు. అది ముందే ప్రభుత్వం చేసిన తప్పు ఏమిటంటే ముందే విద్యార్థి సంఘాలు స్ట్రైక్ చేసేటప్పుడు నోటీసులు ఇచ్చినప్పుడు వాళ్ళని పిలిపించి మీ మీ మీకు కేటాయించిన భూమిలో ఏమి చేయటం లేదు, మీకు కేటాయించిన భూమి ఉంటుంది, ఇది పక్కనున్న భూమి అని చెప్పి చేసింటే బాగుండేది. అట్లా చేయకుండా ఆ, ఆ, బుల్డోజర్లు పెట్టి చదును చేయటం ఇదంతా చేయడంతో వాళ్ళు మా భూమి కూడా ఆక్రమించుతున్నారు, ఈ యూనివర్సిటీ భూమి కూడా ఆక్రమిస్తున్నారని విద్యార్థులు వాళ్ళ మీద పోలీసులు చర్యలు తీసుకోవడంతో అది ఆ స్థాయికి పోయింది. అది ముందే వాళ్ళకు నచ్చజెప్పి చేసి ఉండాల్సిన పని. అది ప్రభుత్వం చేసుకునే తప్పు, స్వయంకృత అపరాధం అంటారు. ఓకే. పైగా ఇప్పుడు బీసీ నినాదం కూడా అందరి పార్టీలు బీసీ నినాదం తీసుకొస్తున్నారు. బీసీలకి రాజ్యాధికారం ఇస్తామని కూడా అటు టీఆర్ఎస్ ప్రభుత్వం అంటుంది, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు, కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. మీకు అనిపిస్తుందా సార్ ఒకవేళ కనుక నెక్స్ట్ బీసీకి రాజ్యాధికారం వచ్చే అవకాశం ఉందని? రాజ్యాధికారం 42% రాజకీయ ఉద్యోగాల్లో కూడా ఇప్పుడు వాళ్ళకు ఉద్యోగాల్లో అయితే ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ మిగతా దాంట్లో రిజర్వేషన్లు ఉన్నాయి. రాజకీయ పదవుల్లో 42% అంటే లోకల్ బాడీస్ కానీ ఇవి చేయాలా. ఈ అసెంబ్లీ పార్లమెంటరీ అంటే అది కేంద్రం చేయాల్సింది పని. ఇప్పుడు లోకల్ బాడీస్లో అయితే 42% వాళ్ళకు కేటాయిస్తున్నారు కదా. పదవులు కానీ లేదంటే అంటే మరి పాలిటిక్స్ 50% దాటేదానికి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది కదా. రిజర్వేషన్ అనేది 50% లోపలనే ఉండాలి, 50% పైన పోయేదానికి లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని 42% కేటాయించి. ఇంకా ఇప్పుడు అంటే ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా మద్దతు పలికారు కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎవరు బిల్లు పాస్ చేయలేదు కానీ వీళ్ళు పాస్ చేయించారు సెంట్రల్ నుంచి మోడీ గారు అని అంటున్నారు. ఇది కూడా వీళ్ళకి హెల్ప్ అవుతుందంటారా ఎస్సీ వాళ్ళకి? ఎస్సీలు అంటే ఎస్సీల్లో వర్గీకరణ అంటే కొన్ని ఎస్సీల్లో చాలా వర్గాలు ఉన్నాయి కదా, కొందరే బెనిఫిట్ అవుతున్నారు, అయిన వారే అవుతున్నారు అనేది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా నిన్న కామెంట్ చేశారు కదా, రైల్లో ఎక్కినోడు మిగతా వాళ్ళు ఎక్కకూడదు అనే తీరుగా ఉన్నాయి రిజర్వేషన్స్. ఇప్పుడు రైల్లో ఎక్కి కంపార్ట్మెంట్లో కూర్చున్నాక మళ్ళీ మిగతా వాళ్ళు ఎక్కకుండా ప్రివెంట్ చేస్తుంటారు కదా, ఎక్కితే మాకు స్థలం తక్కువ వస్తుంది. అట్లా రిజర్వేషన్లో చేరుకున్న వాళ్ళే అనుభవించుతున్నారు, రాని వాళ్ళకు రావటం లేదు అనేది సుప్రీంకోర్టే కామెంట్ చేసింది కదా. అది అందుకని వర్గీకరణ చేసినప్పుడు అన్ని కులాలకు ఉపకులాలకు మేలు జరిగేదానికి అవకాశం ఉంటుంది. అవును, మీరు అన్నట్టు రిజర్వేషన్ పొందిన వాళ్ళే పొందుతున్నారు తప్ప మిగిలిన వాళ్ళకి రావట్లేదని. కులాలు ఉన్నప్పుడు ఉపకులాలకు కూడా వస్తుంది కదా పర్సెంటేజ్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు తెలియజేశారు మాకు. అటు ఏపీ అలాగే తెలంగాణ గురించి పూర్తి వివరాలు తెలియడం జరిగింది. అండ్ మరోసారి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.